జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో ఈ సాలా కప్ నమదే అనే పండు ఈ సాలా స్కిట్ నమదే అంటూ కడుపు నవ్వించడానికి వచ్చేస్తున్నాడు పోకిరి పండు అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. బుద్ధి లేదు, షూటింగ్ జరుగుతున్న మధ్యలో వస్తావు. మేము షూటింగ్ కే వచ్చాం. పో పండు ఏంటి నువ్వు స్కిట్ చేస్తావా? స్కిట్ చేస్తావా? డి అయినా ఈవెంట్లు అయినా శ్రీదేవి అయినా జబర్దస్త్ అయినా నేను దిగినంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్ అందరు పారిపోతారు. అంటే అంతేనా? అంతే. 2 షెడ్యూల్ వరకు చూద్దాం, తర్వాత డిసైడ్ అవుదాం. నువ్వు సామాన్యుడు కాదురా. అనే 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 అంతయ్యా టీమ్ తీస్తారా? అది కదా నేను కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చాను. దానికా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. అంత భయపడుతున్నా ఏంటన్నయ్య? నీ ముఖంలో ఆశ్చర్యానికి ఆనందానికి తేడా తెలియదు కదా, అందుకే అడిగా. టీమ్ లీడర్ ఇచ్చారు ఏంటి? దిష్టి గట్టి తగిలేదరా? దిష్టి తగిలిందా? దిష్టి తీసేయాలి. అంతే కదా, నేను చూసుకుంటా. రష్మి దిష్టి, ఖుష్బు గారి దిష్టి, అందరి దిష్టి ఎలా తీసావా? బాగా తీసేవలేరా? సరే ఇలా సింగిల్ ఉండడం నా వల్ల అవ్వట్లేదు, కానీ పెళ్లి చేసుకున్నారా? ఫస్ట్ చేసేసుకుందాం. అవును, పండుతో వచ్చారు, వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోండి. ఈ గుండుగాని కోసం ఎవడొచ్చాడు? ఈ జాతరలో ఈవెంట్ జరుగుతుందంటే ఈ రోజు మొత్తం జాతర ఈవెంటా? అంటే అమ్మాయిలు వస్తారా? అందరూ వస్తారు. మనకు కావాల్సిన అదే కదరా. వెళ్దాం ఖచ్చితంగా. ఇప్పుడు ఈవెంట్ మొదలవబోతుంది. హలో పెద్దాపురం కుర్రాళ్ళు, ఎలా ఉన్నారు? మీ అందరినీ ఇప్పుడు ఊపి రప్ప రాలింపడానికి నెల్లూరు రంబ వచ్చేస్తుంది. నెల్లూరు రంబ వచ్చామను. హలో పెద్దాపురం బాయ్స్, నన్ను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? కొరికి తినాలనుంది. అప్పుడే అయిపోలేదు, ఇంకా కావాలా? అయితే మీ అందరిని ఇప్పుడు రచ్చ చేయడానికి మన రాజమండ్రి రంబ వచ్చేస్తుంది. హాయ్ పెద్దాపురం. హాయ్. మీద మీదకి రాకండి అబ్బా. ఎవడొచ్చాడు మీదికి? నాకు తాగింది ఎక్కువైపోయింది, నేను ఇంటికి వెళ్ళిపోతాను అబ్బా. వీళ్ళిద్దరిని చూస్తే నాకు ఒక ఐడియా వచ్చిందిరా. అంటే నువ్వు లంగా కట్టుకొని డాన్స్ చేద్దాం అనుకుంటున్నావా? నాకు ఎందుకో అది నచ్చిందిరా, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నాకు ఈ పిల్ల నచ్చింది. అవునా? మరి చూస్తా వెంటరా, పెళ్లి అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి పెద్దాపురం, రాజమండ్రి, కాకినాడ ఇలా ఈవెంట్లు ఏమైనా ఉన్నాయా? అది కాదు. కొంప తీసి ఆ కోటంకొండ కాదు కదా, వాడు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తాడు. అవన్నీ కాదు. లారీలు టాటర్లు ఇవన్నీ అంటే కుదరదమ్మా, అవన్నీ ఎప్పుడు పాతకాలమే. కానీ తర్వాత స్టేజ్ ఎక్కాక ఇంకో 50%. నేచురల్ బిహేవ్ చేస్తారంటే ఈవెంట్లు బాగా అలవాటుపడినట్టున్నారు వీళ్ళు. పక్కకి వెళ్ళి మాట్లాడతావేంటి? కాదు. ఏం కావాలి? వచ్చావు, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పేమెంట్ ఎంత? పెళ్లికి పేమెంట్ అంటుంది. పెళ్లి అని చెప్పలేదా? నేను చెప్తా ఉండు. మీరు మా ఇంట్లో దీపం పెట్టాలి. దీపాలు ఇవన్నీ కాదు, స్టేజ్ ఉండాలి, లైట్స్ ఉండాలి, డీజే ఉండాలి, డించిక్ ఉండాలి. అదంతా కాదండి, మీ ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. పెళ్లి అవసరం ఉంటవా బిల్లుతో? రోజుకి ఒక ఈవెంట్ చేసుకుని పేమెంట్ వచ్చే కంటే మంత్లీ ఫ్రీ పేమెంట్ వస్తుంది కదా. సర్లే, ఫస్ట్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకున్నాక అప్పుడు ఓకే చేద్దాం. సరే ఒకసారి ఇట్లా. మరి పెళ్లి చేసుకోవాలంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి. నీదే రాసి? నాది వృచ్చికం. అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? యాదృచ్ఛికం. నీది ఏ రాసి? తులా. నన్ను ఎందుకు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? దోలా. పెళ్లి చేసుకుందామా? అరే నాకు ఓకే అయిపోయింది, మనం పెళ్లి చేసుకుందాం. సర్లే ఇంకేముందిలే పద.
నాన్న గురించి తెలిసిందే కదా. పద్ధతులు, ఆ. సంస్కారం. సరే ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. ముందు వీళ్ళైతే పెళ్లి చేసుకుందాం. సరే పద. సరే పద్ద. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. నమస్కారం అండి, నా పేరు సుత్తపూసరావు. నాకు రీతి నిజాయితీ అంటే చాలా ఇష్టం. అసలు నీతి అంటే ఏంటి మన ఖుష్బు గారు, సంస్కారం అంటే ఏంది మన కృష్ణ భగవాన్ గారు. ఫస్ట్ నువ్వు అవన్నీ నేర్చుకో. ఏంటి మమ్మీ ఎవడీడు? అయ్యగారు నీదేంద్రా బాధ? జాతరకి వెళ్ళేసి వచ్చాను అయ్యగారు. అవును, ఇంతకీ నా సంస్కారం నీతి ఎక్కడా? నాన్న అదే నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా నాన్న. నా కొడుకులు అప్పుడే అంత పెద్దోళ్ళు అయిపోయారా? పెళ్లి చేయడానికి కూడా రెడీగా ఉన్నారు అయ్యగారు. సరేరా, నేనేదో ఒక సంబంధం చూస్తానులే కానీ మీరు ఇబ్బంది పడద్దండి. మేము చూసుకున్నాం నాన్నగారు. ఎంతకి తెగించారా? మీకు కావాల్సిన లక్షణాలన్నీ ఉంటాయి అమ్మాయిల్లో. సరే చూద్దాం, పిలిపి. ఏమే సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. అమ్మ నీ పేరేం పేరు? ఎంకమ్మ. నేను ఇలా ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందయ్యా. యాడ్రా చూసింది? ఏమన్నా చూసింది? గమ్మునుండు. ఒక్క నిమిషం అమ్మ. లేక ఇంటికి వచ్చినారు. ఈ చీర ఇద్దరు కట్టుకోండి. స్టేజ్ ఎక్కడ మామయ్య గారు? స్టేజ్ ఎక్కడ మామయ్య గారు? స్టేజా? స్టేజ్ పక్కనే మార్చుకోవడం అలవాటు. చెప్పారు కదా స్టేజీలకి మార్చుకుంటా అంటున్నారు. అది కాదురా నాన్నగారు, ఒక స్టేజ్ వచ్చాక కట్టుకుందాం అంటున్నారు వాళ్ళంతే. సారీ నాన్న. ఎట్లారా నా కోడలు అనుమానిస్తావా? పద్ధతి, సంస్కారం. అయ్యగారు వాళ్ళిద్దరికి డాన్స్ వచ్చో లేదో అడగండి అయ్యగారు. అమ్మా మీ ఇద్దరికి డాన్స్ వచ్చా? కూచిపూడి వచ్చు మామయ్య గారు. అవునా? నాకు కథక్కొచ్చు. కథలు పడుతుంది, దీనికి కథకు వచ్చారా? డాన్స్ చేయండి ఒకసారి. మంచి సాంప్రదాయం పని. అయ్యా చెప్పాడు కదా వీళ్ళ అసలు రూపాయి ఇదయ్యా. అవునా? ఇండో నాకు తెలియలేదే. అయినా పద్ధతి సంస్కారం గురించి మాట్లాడుతున్నారు. అసలు నువ్వు ఇంతకు ముందు నువ్వేం చేసేవాడురా? నాన్నగారు కూడా తిరణాల్లో వేసి డాన్సులు ఆస్తి అంతా బాగొట్టేసాడు. తీసుకెళ్లి నెల్లూరు ఈవెంట్లో తెప్పండి పోండి. ఓకే బాయ్. ఖుష్బు మ్యామ్. పండు అండ్ టీమ్ చాలా కలర్ఫుల్ గా ఉంది. స్టేజ్ కాన్సెప్ట్ బాగుంది. ఓవరాల్ ఇట్ వాస్ నైస్. ఆల్ ది బెస్ట్. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? పోకిరి పండు గారు చాలా కలర్ఫుల్ గా ఉంది. అది ఒక పక్క వర్ష, ఒక పక్క ఐశ్వర్య, ఏమైనా ఒక ఊపు ఊపేశారు. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ పోకిరి పండు అండ్ టీమ్.